దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఇది విన్నప్పుడు దేవుడు ఇలా కూడా కార్యాలు చేస్తాడా అని మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సేవకుడు చెబుతుంటే విన్నాను. ఆ సేవకుడు చాలా పేరు పొందిన సేవకులు. వారి పెద్ద కుమార్తె వివాహము జరుగుతూ ఉండగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చక్కటిగా వివాహం జరుగుతూ ఉంది. అలాంటి సమయంలో ఒక వ్యక్తి సడన్‌గా వచ్చి ఆ దైవజనుడి దగ్గరికి, "అయ్యా, మరి భోజనాల దగ్గరే బిర్యానీ అయిపోయింది" అని అన్నారంట. వెంటనే సేవకుడికి ఏం చేయాలో తోచక, ఇంతమంది ఉన్నారు, ఇంకా భోజనాలు ఇప్పుడే ప్రారంభమై అప్పుడే బిర్యానీ అయిపోయిందంటే ఏం చేయాలి? ఎవరిని మనం మాట్లాడాలి అని క్యాటరింగ్ వాళ్ళని ఎవరిని అడిగినా ఒక 30, 40, 50 మందికి ఇమ్మీడియట్‌గా ఏర్పాటు చేయగలం కానీ, ఇప్పుడు అంతమందికి ఏర్పాటు చేయలేమండి అని చెప్పారంట. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆయన దేవుడిని ఆశ్రయించాడంట. "అయ్యా, కానాను పెండ్లి విందులో ఒక కార్యం చేసావు కదా, మరి నా కుమార్తె పెండ్లి విషయంలో కూడా కార్యం జరిగించండి. అనేక మంది అతిథులు ఉన్నారు, అనేక మంది దైవజనులు ఉన్నారు, అనేక మంది పిలువబడిన వారు ఉన్నారు. వారు ఇంకా మరి భోజనాలు చేయలేదు. ఇలాగా ఈ లోటొచ్చింది" అని ఆశ్రయించి మనసులోనే ప్రార్థన చేసుకుంటూ, "నీవే కార్యం చేయాలి ప్రభువా" అని అనుకుంటున్నారంట. ఇలాగా వివాహము ముగింపుకు వచ్చిందంట. ఊహించని విధంగా వాతావరణం బయట మారిపోయిందంట. ఊహించిన విధంగా మబ్బు, గాలి మొదలయ్యి ఆ చిన్న మబ్బు పెద్ద మబ్బుగా మారి, కారు మబ్బుగా మారి, అది చాలా పెద్ద వర్షం కుంభవృష్టి కింద ఆ రోజు వర్షం కురిసిందంట. ఎప్పుడైతే ఈ వర్షం కురిసిందో వివాహం అయినా ఇంకా అవ్వకుండగానే వర్షం వచ్చేస్తుందేమో అని ఇంకా కొంతమంది భోజనం చేయకుండగానే చాలామంది పారిపోయారంట. నిజంగా పైనున్న సేవకులేమిటి, చాలామంది కొంతమంది భోజనం చేయకుండా, కొంతమంది చేశారంట కానీ కొంతమంది చేయకుండా వెళ్ళిపోయారంట. వాళ్ళందరూ కూడా ఇంకా చెప్పకుండా కూడా, పిలిచిన ఆయన్ని కూడా చెప్పకుండా వెళ్ళిపోయారంట. తర్వాత మర్నాడు ఫోన్ చేసి, "అయ్యా, ఏమనుకోకండి, భోంచేయకుండా వెళ్ళిపోయాం" అనుకున్నారంట. ఈ సేవకుడు చాలా సంతోషించాడంట. అంటే భోంచేయలేనందుకు కాదు సంతోషం, బిర్యానీ అయ్యో తెచ్చిపెట్టలేకపోయాం, ఒకవేళ వారి బిర్యానీ లేకుండా భోజనం పెడితే ఎలాగా అవమానం కదా అని అనుకున్న పరిస్థితుల్లో దేవుడు ఆ కార్యం చేసి, మరి ఆ రోజు అది ఊహించనిది. నిజంగా వాస్తవానికి అలా కూడా జరుగుతుంది అంటే ఆ సేవకుడు చెప్తున్నప్పుడు నేను విని, ఆహా, దేవుడు ఇలా కూడా కార్యం చేశాడనమాట. ఎలాగైతేనే దేవుడు మనకి సమాధానం ఇవ్వడానికి ఆయన ఏ మార్గం అయినా ఎంచుకుంటాడు అని అనిపించింది. కాబట్టి నీ జీవితంలో కూడా కొన్నిసార్లు నువ్వు ఊహించని కార్యం, అంటే నువ్వు అనుకోని రీతిలో దేవుడు కార్యం చేయగలడు. ఇలా చేస్తే బాగుండు అని అనుకుంటావు, కానీ ఆయనకు ఒక ప్రణాళిక, ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఏ విషయంలోనూ సరే బెంక పెట్టుకోకు, ఆయన మీద ఆశ్చర్యపడు, ఆయన ఆశ్చర్యంగా కల్పించుకో, విశ్వాసంతో చూడు, తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించిన కాక.